గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హుందర్ నూబ్రా వ్యాలీ. సో ఇక్కడికి వచ్చేసరికి నిన్న నైట్ 8:30 అయిపోయింది. మేము డిస్కెట్ అదంతా తిరిగి అక్కడ విజయదేవరకొండ పోజ్ ఇచ్చి ఆ 12 కిలోమీటర్ మైల్ స్టోన్ దగ్గర ఇంకా తర్వాత శాండ్ డ్యూన్స్కి బయలుదేరాం. ఈవినింగ్ యాక్చువల్గా చాలా టైం దొరికిందని చెప్పాలి. అందులో మేము పొద్దున్న చాలా లేట్గా 11కి స్టార్ట్ అయ్యాం. అయినా కానీ టైంకి వచ్చేసాం. అన్నీ కార్దుంగ్లాలో ఎక్కువసేపు ఉండనివ్వలేదు. అక్కడ మ్యాక్సిమం అరగంట పైనే ఉన్నాం. ఆ తర్వాత ఇంకా పెయిన్ స్టార్ట్ అయిపోయి తలనొప్పి. అక్కడ కాసేపు మంచుతో ఆడుకొని ఇంకా కిందకి స్టార్ట్ అయిపోయాం. అది 17,000 feet. అక్కడి నుంచి మళ్ళీ నూబ్రా వ్యాలీ కిందకి వచ్చేసి డిస్కిట్కి వచ్చాం. డిస్కిట్లో బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి వెళ్ళాక శాండ్ డ్యూన్స్కి వచ్చాం. శాండ్ డ్యూన్స్లో క్యామెల్ రైడ్ అయిపోయాక రూమ్కి వచ్చేసాము. సో అప్పటికి నైట్ 8:30, 9 అలా అయింది. సో రూమ్ చూడండి బయట నుంచి, ఇది మాకు ఇచ్చిన స్టే. పక్కనే రివర్ ఫ్లో అవుతుంది, దాని సౌండ్స్ వస్తూ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. కొండల మధ్యలో ఇలా టెంట్స్, బ్యూటిఫుల్ స్టే ఇచ్చారు. ఇక్కడ చిన్న బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంది. రూమ్ లోపల చూపిస్తాం మీకు. చిన్న బాల్కనీ టైపు లోపల రూమ్. ఇక్కడ కొంచెం రూల్స్ టైప్ ఉన్నాయి. ఏంటంటే నైట్ 11 తర్వాత పవర్ ఆపేస్తారు. అలాగే మార్నింగ్ 6:30 to 7:30 అనుకుంటా ఓన్లీ గంట హాట్ వాటర్ వస్తుందో అన్నారు. అది కూడా తెలియదు, ఇప్పుడు కన్ఫర్మ్ చేయాలి. అయితే ఈరోజు మనం ప్యాంగాంగ్ లేక్ స్టార్ట్ అయిపోతాం. ఆల్మోస్ట్ 200+ కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్గా అయితే అంత ఉండదు. వయా షోక్ రివర్ అనేది ఒరిజినల్ రూట్. అది వాటర్ ఫ్లో ఎక్కువైపోయి రోడ్స్ మీద వాటర్ వచ్చేసి మూసేశారంట ఆ రూట్ని. సో ఇప్పుడు వేరే రూట్ వెళ్ళాలి. ఈ రూట్లో మళ్ళీ 2 పాసులు వస్తాయి, హై పాసులు, వరీలా అండ్ తర్వాత చాంగ్లా. సో ఈ 2 పాసులు మీదుగా ప్యాంగాంగ్ వెళ్తాం. అదైతే కొంచెం లాంగ్ అవుతుంది, 200+. సో ఈరోజు చాలా ఎర్లీగా 7:30కి 8 లోపే స్టార్ట్ అయిపోవాలన్నారు. ఎందుకంటే నూబ్రా వ్యాలీ నుంచి ప్యాంగాంగ్ వెళ్ళే మధ్యలో అసలు ఏ కనెక్టివిటీ ఏమీ ఉండదు. చాలా రిమోట్ రూట్స్ ద్వారా వెళ్తాం. అక్కడ మధ్యలో ఏమైనా బైక్ ఫెయిల్ అయినా లేదా ఏమైనా కానీ ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కానీ అటు వెళ్ళామంట, టైం సరిపోదు. మళ్ళీ ఇటు వచ్చినా నైట్లోపు రాలేం, అటు వెళ్ళాలని నైట్లోపు వెళ్ళాం. సో అందుకని ఫాస్ట్గా బయలుదేరి ఈవినింగ్ కల్లా ప్యాంగాంగ్ అయితే వెళ్ళిపోవాలని చెప్తున్నారు కన్ఫామ్గా. ఇది చాలా స్ట్రిక్ట్. సో ఇప్పుడు టైం అయితే 6:15 అలా అవుతుంది. సో ఇక్కడ స్నానం కూడా నాకు తెలిసి మార్నింగ్ ఎవరు చేయరు. చాలా చల్లగా ఉంది ఇక్కడ, 8 degrees ఉంది. సో నేను నైటే అందుకే ఎవరికి వాళ్ళు ఫేస్ వాష్ కానీ అలా స్నానం కానీ చేసేసి కూర్చున్నాం. సో మార్నింగ్ జస్ట్ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెళ్ళిపోవడమే. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్ టు ప్యాంగాంగ్. రూమ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. టైం 8 సంథింగ్ అలా అవుతుంది. రూమ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం టువర్డ్స్ ప్యాంగాంగ్. సో లాస్ట్ బ్యాచ్ మార్నింగ్ 4కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 7కి వెళ్ళారంట అక్కడికి. భయపెడుతున్నాడు లేట్ అయిపోతుందని. చూద్దాం, బట్ ఈరోజు గట్టిగా అయితే కొట్టాలి. నేను ఈరోజు థర్మల్స్ వేసుకున్నా, అక్కడ చాలా చలిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడైతే ఉండదు, లేదు, బట్ బ్యాకప్ ఇంకా అలా వేసేసుకున్నా. బనీను, దాని మీద థర్మల్, దాని మీద టీషర్ట్, దాని మీద రైడింగ్ జాకెట్. హెవీ స్టఫ్ ఈరోజు.
0 ఎందుకో డౌన్ చేస్తే అయిపోతుంది. అవి కాసేపు ఇగ్నిషన్లో ఉంచాలేము. బ్యాగ్ మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఈరోజు. రేవ్ డౌన్ చేస్తుంటే ఆగిపోతుంది. ఈ స్టాండ్ కింద సెంటర్ స్టాండ్ అన్న తగిలేస్తుంది కదా, అది స్ప్రింగ్ వేయాలంటే మొత్తం తీసి చేయాలంటే స్టాండ్. సో తాడు కట్టేశారు. అప్పుడే వాటర్ క్రాసింగ్ వచ్చింది. మెయిన్ రోడ్కి వచ్చాం. గాలి వేస్తుంది బాగా. గ్రూప్ ఎక్కడికో వెళ్ళిపోయారు. వా, ఫుల్ స్ట్రైట్ రోడ్, తిరిగా కొండలు. డిస్కిట్ 7. మళ్ళీ మనం డిస్కిట్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రూట్ తీసుకోవాలి బ్యాంకాక్కి. అది మ్యాప్ ప్రకారం చూస్తే మనం లే నుంచి ఇలా కార్దుంగ్లా ఇలా డిస్కిట్ వస్తాం. డిస్కిట్ నుంచి పైకి వెళ్ళి హుందర్, అక్కడ మనం స్టే, మళ్ళీ హుందర్ నుంచి డిస్కిట్ బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి బ్యాంకాక్కి. సారీ, మళ్ళీ హుందర్ నుంచి బ్యాక్ డిస్కిట్ వచ్చి అక్కడి నుంచి కిందకి వెళ్ళాలి బ్యాంకాక్కి, వేరే రూట్. అవును, ఎక్కడికో వెళ్ళిపోయారు. జాయిన్ అవ్వాలి. బండి మొత్తం బాగానే ఉంది, స్మూత్గానే, కానీ డౌన్ చేస్తుంటే ఆఫ్ అయిపోతుంది. అది చూడాలి. మొత్తం శాండే ఇక్కడ. మొత్తం నైట్కి మొత్తం సెట్ అయిపోయింది. బాగా వాటర్ తాగాను. ఫుడ్ తిన్న తర్వాత ఇంకా అలా కాసేపు కార్లో కూర్చున్నాను కదా, ఆల్మోస్ట్ ఒక గంట అలా కార్లో కూర్చున్నాను, 2 hours. సో అక్కడ సెట్ అయింది. తర్వాత వాటర్ తాగుతూ ఉండడం వల్ల అలా స్లోగా నైట్కి మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు హెడేక్ లేదు, ఏం లేదు. సో ఈరోజు 200+ కొట్టాలి. సో కొట్టేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. బిస్కెట్ 3 ఉంది ఇంకా. మనం మొత్తం ఊర్లోంచి బయటకు వస్తున్నాం. ఒక పైన చూడొచ్చిన డిస్కిట్ మొనాస్ట్రీ, డిస్కిట్ ఊర్లోకి వస్తున్నాం అందరి నుంచి. నేను యాక్చువల్ డిస్కిట్ వస్తున్నప్పుడు లాస్ట్లో, అదే ఆ స్కామర్ సఫారీకి వెళ్తున్నప్పుడు లాస్ట్లో ఒక షార్ట్ కట్ తీసుకొని వెళ్ళారు. అక్కడ మా వాళ్ళు బైక్ నుంచి పడిపోయారు.
అది వ్లాగ్లో రికార్డ్ అవ్వలేదు ఎందుకంటే గోప్రో ఆఫ్ అయిపోయింది. నేను కార్లో ఉన్నాను అప్పుడు. అక్కడ చాలా మట్టి ఉంది, ప్లెయిన్ అంటే చాలా స్మూత్ మట్టి. ఇప్పటిదాకా ఎవరు పడకుండా రైడ్ చేస్తాం అనుకున్నాం, ఆ అడ్వెంచర్ కూడా అయిపోయింది. సో ఇలా పైకి వెళ్ళాం మనం నిన్న డిస్కౌంట్ మొనాస్ట్రీకి. యాక్చువల్ దానిపైన వేరే కొండ మీద ఇంకా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడికి ఫారినర్స్ ఎక్కువ వెళ్తారంట. అక్కడేంటే చిన్న చిన్న అంటే ధ్యాన మందిరాల్లాగా ఉన్నాయంట. అక్కడికి వెళ్ళి వీళ్ళు మార్నింగ్ 4 అలా వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు అక్కడ మెడిటేషన్ చేసుకొని వెళ్తుంటారంట. కానీ మన వాళ్ళు ఇండియన్స్ మాత్రం అక్కడికి వెళ్ళరంట. దీనికి బుద్ధ స్టాచ్యూ ఉన్నదానికే వెళ్ళి ఫోటోలు దిగి వెళ్ళిపోతారంట. నా డ్రైవర్ చెప్తున్నాడు అదే, మన వాళ్ళకి అంత వీటి మీద అంత ఇంట్రెస్ట్లు ఉండవు, వ్యూ కావాలి, బీచ్ కావాలి అని చెప్పి, ఫోటోలు కావాలి అని. మన బ్యాచ్ కాదు తెలియట్లేదు ఎదురుగా జుమ్ 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 అని వెళ్తున్నారు. బాబా బాబా మామూలుగా వెళ్ళట్లే. మన బ్యాచ్లో అయితే కనబట్టలేదు. అది మొత్తం గ్యాంగ్ ఉంది, హెవీ ఉంది, 10+ బైక్స్ ఉన్నాయి వీళ్ళ గ్యాంగ్. ఆగమంటున్నారంటే ఎందుకో తెలీదు. अरे वो लोग तो आगे चला गया ना, मतलब रुक गए, जाना कहाँ ऐसे? अरे बिल्कुल सुना नहीं दिया. You heard, Then you should have told me. I told you. I thought you were taking or overtaking. ఓకే, వెనకాల ఉండిపోయారంట క్యాప్టెన్ గ్రూప్ అంతా. మాకు అసలు కనబడలేదు. వీళ్ళేమో హార్న్ కొడుతున్నారు, అది వినబట్టలేదు. అంటే ఆయన ఓవర్టేక్ చేయడానికి కొడుతున్నాడేమో అనుకున్నా. वो लोग दिखा क्या आपको? मुझे नहीं दिखा. ఇప్పుడు దొబ్బుతాడు క్యాప్టెన్ మనమే. మేము మీకోసం ఆగా, మీరు వెళ్ళిపోతున్నారండి. మనోడు హార్న్ కొడుతున్నాడు కానీ నాకైతే అస్సలు డౌట్ రాలేదు. మినిమం ఓవర్టేక్ చేయడం కొడుతున్నాడు అనుకున్నా. కానీ నేను నైట్ మళ్ళీ ఆక్సిజన్ చూసుకున్నా, SpO2 89 ఉంది. ఇంకా పెద్ద పెరగలేదు మనకి ఆక్సిజన్ అయితే. అందుకే కొంచెం బ్రీదింగ్ ఇబ్బందిగానే ఉంది. ఇంకా ఎక్కడ ఆగిపోయారో తెలియదు. అదే అంటే ఇంత దూరం వెళ్ళిపోయారేంటి అని అనుకున్నాం కదా మనం. నాకైతే కొంచెం జలుబు దగ్గు చేసినట్టుగా ఉంది, నిన్నటి నుంచి ఉంది. ఊపిరి తీసుకుంటే దగ్గు వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకా ఉంది కొంచెం బ్రీదింగ్ ప్రాబ్లం అయితే ఉంది, ఇంకా సెట్ అవ్వాలి. ఈరోజు సెట్ అయిపోతే బెటర్. ఎందుకంటే రేపు మళ్ళీ హాన్లే వెళ్తాం, హాన్లే నుంచి మళ్ళీ ఉమ్లింగ్లో వెళ్తాం. అది ఇంకా హైయెస్ట్ పాస్ 19,000 feet వెళ్తాం. సో ఈ లోపు సెట్ అయిపోతే బెటర్. అభి రాస్తా క్యా యही है ना? अभी तो फिलहाल यही है. अभी आगे से वाटर क्रॉसिंग है, 2 लाख चांगला पास करना है. ठीक है. आज तो वाट लगना है.
क्या तो वाट लगना है మంచి టైంలో ఎస్కేప్ అయ్యా అంటున్నా. ఏమి వాట్లా కాదేంగా వాట్లాగానే నువ్వు హ్యాపీయేగా? హ్యాపీయే. ఎండ ఈ డస్ట్ వల్ల కళ్ళు మండిపోతున్నాయి. ఓకే, ఫస్ట్ వాటర్ క్రాసింగ్. సో ఒక్క బైక్ పూర్తిగా క్రాస్ అయిపోగానే ఇంకోటి క్రాస్ అవ్వాలి. ఓకే, మనం క్రాస్ అయిపోయాం. సో అదే మిడిల్లోనే వెళ్తే బెటర్, ఎందుకంటే ఇటు అటు గోయిలు ఉంటాయి. మిడిల్లో వెళ్తే రోడ్డు ఉండొచ్చు మోస్ట్లీ. మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కార్ ఉంది, ముందు కార్ని పంపించేసి రూట్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. దానికి 4 టైర్స్ కదా. ఓడి అమ్మ, వావ్ వావులో వావ్, ఇది టూ మచ్ వావ్. ఇది వా బాబా, యా యా యా, ఇదేందయ్యా మా అమ్మ పిచ్చి పీక్స్ ఇది. ఓ జారిపోయి ఫుడ్లు. ఓహో ఓహో ఓహో, అది వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తుందయ్యా, ఇంకెంత ఉందయ్యా? 12 రూపాయలు. हे जगन्नाथ प्रभु, ये क्या हो रहा है? उन्हें अब्बा ఇప్పుడు కారేంట్రా? ఎంత ఉందిరా? ఇంకా మొత్తం అంతా వాటర్ ఉంది కదయ్యా. ఓడి అమ్మా, వేసుకుంటున్నాడు అటు వెళ్ళినందుకు. ఆడినాలు ముందు మామిడికి వచ్చాగదు. ఇప్పుడు ఆపేసాడు ఏంటయ్యా? అసలు డౌన్ చేస్తే ఇంజిన్ అయిపోతుంది. ఈ వాటర్ క్రాసింగ్ అలా చేయకూడదు. వాటర్ క్రాసింగ్ ఇంజిన్ ఆగిపోతే తోసుకొని వెళ్ళడమే, వాటర్లో స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే అప్పుడు ఇంజన్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఏంట్రా అప్పుడే ఆయాసం వస్తుంది. వామ్మ, లారీ ఏందయ్యా? ఊరే మనుషులు ఉన్నారా మీరు? ఇప్పుడు ఆ లారీ ఎలా వెళ్తుందిరా? నీ అమ్మ, ట్రక్ ఏందా ఇప్పుడు? మరి ఏం మనుషులరా మీరు? ఎలా వెళ్తాం ఇప్పుడు? అమ్మా,
బాబా బాబా అయ్యా అయ్యా చెప్పడుతుంది అయ్యా. ఎందుకు రాయలరా బాబు? ఆగా ఎలా దాటుతాం అక్కడ? బాబా బాబా బా 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 అయ్యా, తన పెట్రోల్ అంతా ఎక్కడ అయిపోతుందిగా. అసలు నాకు ఫుల్ టైం చేయించలేదు. రోడ్డు ఎక్కడ ఉంది స్వామి? రోడ్డు అమ్మో, ఇలా అయితే వెళ్ళినట్టే ఇంక ఈరోజు. బాబోయ్, పూరి జగదీష్ మా బాబోయ్ వస్తాను రోడ్డు మీద వస్తాను. బాబోయ్, ఓడి అమ్మ ఈ రూట్ మోయడం వల్ల ఇలా రావాల్సి వచ్చింది. నా వల్ల కాదు అయ్యా. అందరు సేఫేనా? ఇద్దరం మేము ముగ్గురం అయితే ఇంకో 3 రావాలి. 2, 3, 4, 5 అండ్ మేము 3, 8 సరిపోయాం. వచ్చాం బ్యాక్ టు హైవే. ఇలా అయితే ఏందా ఖర్చు పడిపోయింది ఏంటి? గాలి వెళ్ళిపోతుంది మెడలోంచి. రికార్డ్ అవుతుందా అమ్మా? బా సినిమాల్లో చూస్తున్నట్టే ఉంది ఇది. బా దేంది టనల్ కడుతున్నారు ఏంటి ఇది? ఓ వా, పక్కన రివరు, ఈ లోయ. ఈరోజు మామూలు బాగా ఉండదు మీకు, ఫుల్ అడ్వెంచరే. అర్థమైపోయింది నాకు. అంటే వాటర్ క్రాసింగ్ అని మనం చూస్తాం కదా, ఒక చిన్న గ్యాప్ వరకు ఉంటాయి అలా మధ్యలో. ఇదేంటి ఇంత రోడ్డు మొత్తం నీళ్ళంటే ఇంకేంటి? ఇంకా ఆ రూట్ ఎలా ఉంటుందో ఎంచుకోవాలి మనం. అది క్లోజ్ చేస్తారంటే అది ఇంకా మొత్తం వాటర్ అయిపోయి ఉంటుంది రోడ్డు అంతా. ఇంకా వేస్తున్నారు, టన్నల్ వేస్తున్నారు, రోడ్డు వేస్తున్నారు. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాం. యా పడిందా? ఎంత ఉందేంట అది వాటరు? అయిపోయింది ఈరోజు, నీ బతికే అయిపోయింది. మేడం 100 మేడం, మేడం 100, 110 మేడం, మేడం 110. ఏమైందిరా? ఇలా వీడియోలు తగలయ్యా. డ్రైవర్కి ఇస్తారంట్రా. బో ఈ రాలేందయ్యా బాబు. రాళ్ళ కంటే మట్టి ఉంటేనే బెటర్. ఆ ఇంజన్ హీట్ ఎక్కిపోయింది 100 వెళ్ళిపోయేసరికి. అక్కడ వాటర్ క్రాసింగ్లో ఫస్ట్ గేర్లో కూడా కొట్టినందుకు. ఏం దూకిని చేస్తున్నా, టైర్లు పోతే నాకు సంబంధం లేదు. ఓ ఓ ఓ ఓ ఓ ఇది షోక్ రివర్ అనుకుంటా మరి.
మనం వచ్చాం. సాటిస్ఫాక్షన్. అమ్మో తోదిరిపోయింది, జారిపోతుంది, వెయిట్ కూడా ఉంది. వా మొత్తం వాటర్ వెళ్ళిపోయి షూలోకి. నా బొంద వాటర్ ప్రూఫ్ షూస్ ఇవి. ఇక్కడ ఆపుతాను హదరా బాబు. Well done, boys. టిఫిన్ తక్కువ తినడం మంచిదైంది, లేకపోతే వచ్చేది బయటికి. ఇవేం క్రాసింగ్లు అయ్యా. మా సెంటర్ స్టాండ్ నీకేముందిరా, నువ్వు సింగిల్గా బాగానే నించొని వెళ్ళిపోతున్నావు, మాకు తీరిపోతుంది ఇక్కడ మళ్ళీ. మా ఓకే మనం లాస్ట్ ఇది పర్లేదు, కొంచెం ఎవరి నుంచి వెళ్ళిపోవచ్చు. మా కానీ ఇంత దాంట్లో కూడా ఈ బైక్ హ్యాండిల్ చేస్తానంటే అసలు దీన్ని ఎలా డిజైన్ చేస్తుంటారు. ఒక బాబు నా మీదకి వస్తావేంట్రా. మళ్ళీ హైవే ఎక్కుతున్నట్టున్నాం. ప్యాంగాంగ్ లేక్ 109, శక్తి 66, దుర్బుక్ 69, షోక్ 51, అగమ్ 6. ఓహో బ్రిడ్జ్ కూడా కాదు, మళ్ళీ డైవర్షను. ప్యాంగాంగ్ లేక్, దుర్బుక్, షోక్. సో మనకు పక్కన కనిపించేది షోక్ రివర్. ఓకే లంచ్ ఏమో, అది అప్పుడే లంచ్ బ్రేక్ ఆపడు. ఓకే వాటర్ బ్రేక్. సో ఇదే రోడ్, ఇలా రావాల్సింది, అది క్లోజ్ ఉంది. సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వెల్కమ్స్ యూ ఆన్ శక్తి వారీలా అగమ్ రోడ్. సో ఫస్ట్ వారీలా పాస్ మీదుగా శక్తి వెళ్తాం. శక్తి నుంచి చాంగ్లా పాస్, చాంగ్లా తర్వాత మనకు ఇంకొక రివర్ క్రాసింగ్ వస్తుందంట. దాని తర్వాత మనం ప్యాంగాంగ్ రీచ్ అయిపోతాం. సో నేను కెమెరా గోప్రో పైకి పెట్టి తీసాను, అది మొత్తం పై వ్యూ వచ్చింది, రివర్ క్రాసింగ్ ఏవి రాలేదు. మళ్ళీ చాంగ్లా తర్వాత ఒక రివర్ క్రాసింగ్ వస్తుందంట, అదైనా కరెక్ట్గా రికార్డ్ చేస్తే చాలు. నేను చూసుకోలే గోప్రో, నిన్న వ్యూస్ కావాలని చెప్పి పైకి పెట్టేశాను. మళ్ళీ ఏదైందయ్యా బైక్కి, ఏమైంది? ముందుకైనా కొట్టుకుంటుందా? సేమ్ అదే అయింది. నిన్న సెట్ అయిపోయింది, ఈరోజు మళ్ళీ తెచ్చేస్తున్నాడు కదా. ఫ్యూల్ పంప్ పాడైందా? ఫ్యూల్ పంప్ మార్చాలండి. బా
ఓకే మళ్ళీ సెట్ అయిపోయింది. ఇంకొక 2 hours వరకు ఇలా నార్మల్ రోడ్స్ రాలే, వాటర్ క్రాసింగ్లో అయితే రావు. అచ్చా 4 ఎన్నో వచ్చాయి, ఏది రికార్డ్ అవ్వలేదు సరిగా. ఫస్ట్ టైం లాగింగ్ కదా, ఇలాంటి మిస్టేక్స్ అవుతుంటాయి. శక్తి 60. వీడు పోతుంది మళ్ళీ డౌన్ అవుతుంది, కొట్టుకుంటుంది, పవర్ రావట్లే. మొత్తం ఏదో రాయలసీమలో వెళ్తున్నట్టుంది. మొత్తం 2 sides క్లోజ్డ్, మధ్యలో రోడ్డు. उसका वो फ्यूल पंप का हो रहा था ना, वो रुक गया कैंपर के साथ. ఆయన చెప్తాడని నేను ఇక్కడి నుంచి అరవాలి, అక్కడ ఉన్నాడు ఆయన. ఏంటిది వెళ్ళట్లే గాలి లేదా చూడు, ఇది వెళ్ళట్లే గాలి లేదా చూడు అంటున్నా. ఏమైంది? మనం వెళ్దాంలే మెల్లగా. వెళ్ళట్లే. వెళ్ళట్లేదు సెకండ్ గేర్లో, పవర్ రావట్లేదు. ఏమైందో మరి, మళ్ళీ దీనికి ఏమైందో తెలియదు. లొకేషన్ అయితే బాగుంది, అదిరిపోయింది. రివర్, బ్రిడ్జ్, కొండలు, వెనకాల మంచు కొండ, బ్యూటిఫుల్. వెనక్కి వెళ్దాం. అవును, ఇది ప్రాబ్లం ఉంది కదా, ఎలా వెళ్తాం? ఇప్పుడు వెళ్తాందిగా, ఇప్పుడు వెళ్తాందిగా. ఎదరికి వెళ్ళిపోండి 20-40 స్పీడ్లోని వరిలో ఆగండి అన్నాడు. ఏం లేదు, బ్యాటరీ ఓవర్ చార్జ్ అయిపోయింది. మళ్ళీ తీసి పెడతా నేను. ఓవర్ చార్జ్ అయితే కూడా ఆఫ్ అయిపోద్దా? ఏం చెప్తాం, ఇవన్నీ కొత్తగా తెలుసుకుంటున్నాం, ఫస్ట్ టైం కదా. అగో రికార్డ్ స్టార్ట్ చేద్దా. అక్కడ వరిలో పాస్ అని మనం దాటొచ్చాము, అక్కడ మొత్తం మిస్ అయిపోయాం. అది మొత్తం రోడ్డు పక్కనే స్నో మొత్తం వచ్చింది. నేను ఒక్కరోజు స్నో వస్తుంది అనుకున్నాం, ఈరోజు ఫార్చునేట్గా రూట్ డైవర్ట్ అయ్యి మాకు మళ్ళీ స్నో దొరికింది. సో అది రికార్డ్ చేద్దాం అంటే అవలే, గోప్రో ఆఫ్ అయిపోయింది, ఆన్ అవ్వట్లేదు. ఛార్జింగ్ ఏమో అలా ఎక్కుతూనే ఉంది, రెడ్ చూపిస్తూనే ఉంది. తర్వాత ఇప్పుడు బ్యాటరీ తీసి పెడితే అర్థమైంది ఓవర్ ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చిన్న ఉచ్చ బ్రేక్ ఆగాం.
మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. స్కూల్కి వెళ్ళి ఎవరికైనా క్లాస్మేట్స్, ఇంటికట్ట ఎవరికైనా రూమ్మేట్స్. రే ఏంటి స్టార్ట్ అవ్వలేదు రా వాళ్ళది, నన్ను అడిగితే వాళ్ళు మళ్ళీ స్టార్ట్ అవ్వలేదంట అక్కడ జనాలది. యా మా మళ్ళీ ఆగిపోయారా బండ్లు? వెళ్తామా లేదా? సూర్యుడు ఏలైతే అందరా. ఇదేంటి ఫస్ట్ గేర్లోనే స్టార్ట్ అవుతుంది, న్యూట్రల్ అవట్లే. శక్తి 12 కిలోమీటర్స్ ఉంది, అక్కడ స్టాప్ అవుతాం ఫర్ లంచ్. వెళ్ళండ్రా బాబు, వీళ్ళేంటి జిడ్డుగా వెళ్ళాగా. అప్పులో ఎవడైనా స్పీడ్ వస్తాడా? ఈ జిడ్డుగా నా వల్ల కాదయ్యా. అదేం షార్ట్ కట్టా వెళ్దా? వద్దొద్దు. శక్తి, ఓ శక్తి, తల్లియా 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 రే. దారి ఉంది. రైట్ ఎక్కడ ఉంది? థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఏమన్నా శక్తి ఊర్లోకి ఎంటర్ అయ్యాం. చూడండి ఫుల్ గ్రీనరీ. నెక్స్ట్ కారు 14. వా చూడండి, లైట్ గ్రీన్ గ్రాస్. ఓకే ఇటే లే రూటే మళ్ళీ. ఓకే మనాలి లెఫ్ట్ వెళ్తాం అనుకుంటా. ఓకే చాంగ్లా 33, ప్యాంగాంగ్ 103. సో అటు వెళ్ళాలి మనం. సో ప్యాంగాంగ్ 33 ఉంది. ఇక్కడ లంచ్ బ్రేక్ ఆగాం, లంచ్ స్నాక్స్ కలిపి బ్రేక్. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ ఉంది విలేజ్. సో చాలా విలేజెస్ క్రాస్ చేసి వచ్చాం. దుర్బుక్, థంగ్సే అని చెప్పి అలా చాలా క్రాస్ అయ్యి ఒక చెక్ పోస్ట్. థంగ్సే ఇది ఊరు. ఇక్కడ చెక్ పోస్ట్లో ఎంట్రీ చేయాలి. సో ఎంట్రీ చేసి ప్యాంగాంగ్లోకి ఎంటర్ అవ్వాలి. లుకుంగ్ 30. లుకుంగ్ ఊరి తర్వాత ప్యాంగాంగ్ లేక్ వస్తుంది. సో ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర ఆగుతాం. అక్కడ ఒక అరగంట ఫోటోలు అవి దిగేసి అక్కడి నుంచి స్టేకి వెళ్తాం. కానీ ఈరోజు అసలు డిఫరెంట్ రూట్లో వచ్చాం. వరీలా అండ్ చాంగ్లా పాస్, ఈ 2 పాస్లు ఎక్కి దిగి వచ్చాము. అసలు వరీలా పాస్ చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు స్నో చూస్తామని. ఎందుకంటే నిన్న కార్దుంగ్లో ఒకటే స్నో ఏరియా అని చెప్పారు, ఇంకెక్కడ స్నో దొరకదని చెప్పారు. బట్ వరీలా పాస్కి వెళ్ళడం వల్ల ఫార్చునేట్గా మనకి స్నో దొరికింది. రోడ్డు పక్కనే స్నో అలా కనిపించింది. సో ఆ పాస్ చాలా బాగుంది యాక్చువల్గా. కానీ అక్కడ నాకు తలనొప్పి వచ్చేసింది, మరి హెల్మెట్ వల్ల, అక్కడ ఏఎంఎస్ వల్ల, మౌంటైన్ సిక్నెస్ వల్ల. మళ్ళీ చాంగ్లాలో ఏం లేదు.
చాంగ్లా పాస్ నార్మల్, అసలు అదే మంచు కొండలేం కాదు, నార్మల్ కొండలే ఎక్కి దిగాల్సి వచ్చింది. కానీ దిగిన తర్వాత అసలు ఊర్లు వాటి మధ్య రోడ్డు చాలా బాగుంది. టైం అయితే 6 అవుతుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడు బయలుదేరితే 7 కల్లా వెళ్ళిపోతాం అన్నాడు ప్యాంగాంగ్. అక్కడ ఒక అరగంట ఉండి 8 కల్లా స్టేకి వెళ్ళిపోవచ్చు. అక్కడైతే చాలా చల్లగా ఉంటుంది, విండ్ ఎక్కువ అని చెప్పారు. చూద్దాం అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. సన్సెట్ టైంకి వెళ్తాం. ఓ చాలా ఫాస్ట్గానే కొడుతున్నారు మా వాళ్ళు. అసలు ఈరోజు యాక్చువల్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశారు అందరూ ఈరోజు ఈరోజు స్పెసిఫిక్గా, ఎందుకంటే 200+ కిలోమీటర్స్ వెళ్ళాలి, వేరే రూట్ అని చెప్పారు కాబట్టి ఇంకా చాలా ఫోకస్డ్గా ఇబ్బందులు పడుతూ అన్నీ ఓర్చుకుంటూ డ్రైవ్ చేసి ఫైనల్గా టైంకే రీచ్ అవుతున్నాం. సో అందరూ బాగా డ్రైవ్ చేశారు. సో ఇందాక ఫుడ్ కాగినప్పుడే పెట్రోల్ కూడా ఫిల్ చేస్తారు, మళ్ళీ నా దాంట్లో ఫుల్ ట్యాంక్ చేస్తారు. అసలు లంచ్కి ఆగలేదు మేము, ఎందుకంటే అప్పుడు లేట్ అయిపోయిందని చాలా కంగారు పెట్టాడు మార్షల్. తిట్టాడు కూడా, ఇలా అయితే కష్టం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, మీరు ఇలా చిల్లుగా కాదు, కొట్టండి, డ్రైవ్ చేయండి అని చెప్పి బాగా పుష్ చేసి అందరికి మోటివేషన్ పంపించి చిరాకు కూడా తెప్పించి ఫైనల్గా రీచ్ అయ్యేలా చేశాడని చెప్పాలి. ఎందుకంటే బైకులు ఇబ్బందిగా ఉన్నాయి. ఇప్పుడు మేము నడపడం కాదు, ఒక బైక్ పవర్ లేదు, అంటే ఒక 40-50 దాటి వెళ్ళట్లేదు. ఒకటేమో బ్రేక్ ఫెయిల్ అయింది, అంటే బ్రేక్ హీట్ అయిపోయి బ్రేక్ సరిగ్గా పడట్లేదు. ఒకటేమో హ్యాండిల్ ఇంక్లైన్డ్గా ఉంది, అలా నాదేమో ఇలా డౌన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని నాన్ స్టాప్గా అలా వెళ్ళిపోలేము. బ్రేక్స్ వస్తాయి, గ్యాప్స్ వస్తాయి, రిపేర్స్ వస్తాయి, మధ్యలో అదే పంచర్ అయిపోయింది స్టార్టింగ్లోనే. మరి ఇవన్నీ వాల్ సైడ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. వాల్ సైడ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. సొల్లు తర్వాత వేసుకోవచ్చు, ముందు వెళ్ళండి అయ్యా. తెలుసు మార్సమిక్లా దాటేసాం. నెక్స్ట్ లుకుంగ్ రావాలి. లుకుంగ్ 22, ఫోబ్రంగ్ 37. మరి ఫోబ్రంగ్ ముందే ప్యాంగాంగ్ వస్తుందో మరి ఏంటో చూడాలి. హిమాంగ్ వెల్కమ్స్ యూ. ప్యాంగాంగ్స్తో హాట్ స్ప్రింగ్ కూడా ఉన్నాయంట ఇక్కడ. లుకుంగ్ 18, 135. టైర్ వాబుల్ అవుతుందంట మనోడిది. బాబోయ్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ కనిపిస్తున్న చిన్న రోడ్ లాగా. డ్రైవింగ్ రిస్కీ ఆఫ్టర్ విస్కీ. ఓ ఇదేంది ఎలా ఉన్నాయి, గడ్డి దిమ్మల్లా ఉన్నాయి ఇక్కడ రివర్లో. ఓ శాండ్ లేస్తుంది ఇక్కడ. ఓహోహో సో బోర్డు చూద్దాం. ప్యాంగాంగ్ 8 ఉంది, హాట్ స్ప్రింగ్ 98. ఇంకా స్లో చేసి తిప్పాలి. ఆన్ ది బెండ్ గో స్లో ఫ్రెండ్. మాంక్ వెల్కమ్స్ యూ అట్ ప్యాంగాంగ్ లేక్. ఓ ఇక్కడ కనిపిస్తుంది, అదే అనుకుంటా. వచ్చేసాం. ఓకే మన వాళ్ళు ఇక్కడ ఆగారు మన కోసం. ఓకే వాటర్ క్రాసింగ్ చిన్నది, బ్యూటిఫుల్. బ్యాకా ఫ్రంటా? లేదు, ఓ తుళ్ళే చల్లగా ఉన్నాయి వాటర్. బా అటు చూడండి సన్సెట్. ఇంకా లేక్ వ్యూ అదిరిపోతుందేమో. కిందకి వెళ్తే ఏంటి, డెట్ లుకుంగ్. ఓకే కిందకి లుకుంగ్. ఇది లుకుంగ్ లేక్ అనుకుంటా. ప్యాంగాంగ్ పాయింట్ ఇంకా నెక్స్ట్ ఉంటుంది. వెల్కమ్ టు మోడల్ విలేజ్ ఫోబ్రాంగ్. ఓకే అలా వెళ్తే ఫోబ్రాంగ్ అనుకుంటా విలేజ్. అది ఇంకో 14 ఉంది. ఇక్కడేమో వెల్కమ్ టు లుకుంగ్. ఇక్కడ స్టాచ్యూ ఉంది, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. వాహ్ వచ్చాం, ప్యాంగాంగ్ లేక్ వచ్చాం.
వావ్ 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 ఇంటూ 1000 వేసుకోండి. నాకు తెలిసి ఇక్కడ ఓన్లీ వ్యూ పాయింట్ ఏమో లేదు, ఇక్కడ కూడా ఆగట్లే మనం, కిందకి వెళ్ళట్లేదు. హే వై ఎంత బాగుంది ఇక్కడ, ఫోటోలు దిగచ్చు కదా. వీళ్ళు ఎక్కడ ఆపితే అక్కడే దిగాలి, ఇదే ప్రాబ్లం. బట్ వా ఏం లేకయ్యా, ఎందుకు ఆగట్లేదు ఇక్కడ? ఇంకొక పాయింట్ ఏమైనా ఉందా? వావ్ బా 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 ఏందా పైన మంచు కొండ ఏంటి, అక్కడ ఆ కొండలేంటి, లేక్ ఏంటి, పిచ్చి పీక్స్. సో ఇది టిబెట్ దాకా వెళ్తుంది, 160 కిలోమీటర్స్ లేక్ అంట ఇది టోటల్గా. మన ఇక్కడ లదాఖ్లో దీన్ని ప్యాంగాంగ్ అంటారు, టిబెట్లో వేరే పేరు ఉంది. నాకు తెలిసి టిబెట్ చైనా కూడా టచ్ అవుతుంది అనుకుంటా, అక్కడ దాకా అయితే టోటల్ 160 కిలోమీటర్స్ ఉంది లేక్. స్పాంగ్మిక్ ఫైవ్ తెలిసి స్పాంగ్మిక్కే వెళ్తున్నాం అనుకుంటా మనం. అక్కడ ఇంకా కనిపిస్తున్నాయి స్టేలు అవి. నించుందాం కాసేపు, ముడ్నొప్పి వచ్చేస్తుంది. యాక్చువల్ నెక్ బ్యాక్ సైడ్ పెయిన్ మోర్, చెప్పాను కదా, వెన్నుముక స్టార్టింగ్ బోన్ చాలా పెయిన్ వస్తుంది అది. వావ్ ఓ బ్యూటిఫుల్, అక్కడ వాటర్ క్రాసింగ్. ఈసారి నించొని ట్రై చేద్దాం. వెళ్ళిపోయి నీళ్ళల్లోకి, వా ఛీ కాళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి. ఓ ఓ ఓ ఓ ఓ చిన్న ఆఫ్ రోడింగ్ లాస్ట్లో వాటర్ క్రాసింగ్లు అయిపోయి అనుకుంటే లాస్ట్లో వచ్చింది మంచిది. వాటర్ మామూలు చల్లగా లేవు ఇక్కడ, అందుకే వాడు స్నానం చేయరని చెప్పాడు. ఓ ఇంకెంత కిందకయ్యా, అదిరిపోయింది వ్యూ. నేను వెనకాల కూర్చున్న వాళ్ళకి ముడ్లు వాచిపోతాయా, డ్రైవర్కి సగం అంటే వెనకాల వాళ్ళకి ఇంకా చాలా నొప్పులు ఉంటాయి. నిజంగా గ్రేట్, వెనకాల కూర్చొని అంతసేపు రైడ్ చేసేవాళ్ళు. చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది ఇక్కడ, టెంపరేచర్ చూడాలి. వా నన్ను పెట్టేస్తుంది, ఎక్కువసేపు నించోలేవు, ఎక్కువసేపు కూర్చోలేవు. ఎందురా నువ్వు? వచ్చేసాం వ్యూ పాయింట్కి వచ్చేసాం. రే గడ్డ వేస్తున్నాయి చేతులు, చలి పెట్టింగ్స్ వణికింగ్స్. ఎంజాయ్ పండుగ. మీ బూత్లో సరే ఒక బూతులు జుగల్బందీ చేస్తే రికార్డ్ చేస్తా, అంతాక్షరి ఆడండి బూతులతో. వెల్కమ్ టు ప్యాంగాంగ్ లేక్. అమ్మా అసలు రీచ్ అవుతాం లేదో అని భయపెట్టి లాస్ట్కి టైం కంటే ముందే వచ్చేసాం. చాలా బాగా అయింది రైడ్. చూపిస్తాను చూడండి లేక్. ఇది లేక్ కొండల మధ్యలో, అక్కడ కొంచెంగా మంచు కొండలు, ఇటు వెనకాల కూడా ఉన్నాయి చాలా దగ్గరగా. బ్యూటిఫుల్ వ్యూ, అదిరిపోయింది. సన్సెట్ టైం అదిగో, టైం అయితే 7:10 అవుతుంది. అసలు అలా లేదు. మా ఊర్లో అయితే 10 అయింది అంటారు పొద్దున్న. నిన్న పాస్ ఏంట్రా? ఏ పాస్? ఫస్ట్ డే వెళ్ళింది నాకు రోజు వస్తుంది పాస్. 17,000 feet నిన్న కార్దుంగ్లాలో మంచు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అంత రాలేదు. బట్ సడన్ గా గొరిల్లాలో చూసేసరికి షాక్ అయ్యి షేక్ అయిపోయింది. గొరిల్లా కాదు, వారిల్లా, ఏదో వారిల్లా. బట్ యా అది బ్యూటిఫుల్ ఉంది. ఆ రోడ్డు మా వాడు రికార్డ్ చేయడం మర్చిపోవడం కాదు, ఆఫ్ అయిపోయింది, ఓవర్ చార్జ్ అయిపోయి. ఇలా కూడా అవుతాయా? అది 3 Idiots స్కూటర్, 3 Idiots లో స్కూటరు, దాని పక్కన వుడ్లు. ఇంకో చూడు ఇక్కడ కూడా ఉందా షేర్షా. షేర్షా కాదు,
చలి పెట్టింగ్స్ నాకు వణికింగ్స్. చాలా క్లియర్ ఉంది. కాదు ఇది హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. పట్టుకో. ఆహాహాహా. చాలా చల్లగా ఉన్నాయి. తాగడానికి ఒక్క చుక్క కూడా పనికిరాదు. హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇది. యా ఏది ములుగు తేలితే ములగడ టాక్సీ కాదు ఇది. హాయి చూడు చిన్న నాలుగు మీద పెట్టుకుంది. తాగి చూడాలా? చిన్న నాలుగు మీద నాకు బతకాలని ఉంది. పెట్టుకొచ్చింది ఇంట్రా చిన్నది పెట్టుకునేది. నేర్పు విక్రమార్కుడు సినిమాలో తీసుకుంటాడు కదా గోమూత్రం, అలా తీసుకో. గోపంచ పాదోదకం చాలా ఉప్పగా ఉంది నిజంగా నిజంగా. పట్టుకుని తాగుతా. అర్థమైందా? అది అందుకే తాక్కూడదు. మాటలు రావట్లేదు. ఇప్పుడు ఫోటోలు దిగుదాం. ఇక్కడి నుంచి స్టే ఒక 15-20 మినిట్స్ అంట. ఆల్రెడీ చలి వణికింగ్స్ ఇంకా పోలే. నోట్లో కూడా ఉంది. ఆవిడకి ఫోటోలు అంటే ప్రాణం. ఒక్క ఫోటో తిన్నంగా తీయించుకున్నా సరే 10 అయిందా లేదా? వాడు అడగడం వీళ్ళు తీయడం బాగుంది. పంపించేవాడిని. బ్రౌన్ గా లావు కనబడుతున్నారా? ఎక్కడి నుంచి తీయి కొద్దివాడు తీయమన్నాడు నిన్ను. ఈయన మొత్తం ఫ్రేమ్ లోకి వచ్చిండు.